मे तदाच पुंडरीकानि समुद्रस्य गृहाय मे पुष्पैः पूजयामि धूपमाग्रापयामि धूपं संदर्शयामि दीपं संदर्शयामि धूपदीप यो नः प्रचोदयात् ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा स्वामी आरगिंच बले अमृता पिता वेदो गामश्यं पुरुषं जगदग्न अगाये श्रियामा परिपातय गोविंदा 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 మంగళసూత్ర ధారణ కార్యక్రమం జరుగుతుంది. మమ జీవన హేతునా మమ రక్షణ హేతునా అని కడతాడు. అంటే నన్ను కాపాడుమని కడతాడు. 3 ముళ్ళు వేస్తాడు. ధర్మం లోపల, అర్థం లోపల, కామం లోపల భార్య రక్షించాలి. ధర్మం, అర్థం, కామం మంచి మాటలు చెప్పాలి. డబ్బు ఉన్నప్పుడు లేనప్పుడు కాపాడాలి. కామంలో కూడా భర్త మనసు ఎవరి మీద పోకుండా ఎటు చూసినా బెదిరియాలి. అందుకోసమని కామంలో కూడా రక్షించాలి. మరి భగవంతుడు అమ్మవారి మెల్లో పడుతున్నాడు. ఎందుకోసం? లోక రక్షణ హేతున సృష్టి స్థితి లయములనే 3 లోపల రక్షించాలని పడుతున్నాడు. మాంగళ్యం తంతునానేన లోక రక్షణ హేతున కంటే భద్రామి శుభగే సంజీవ శరదస్యత. మంగళసూత్రానికి గౌరీదేవి పోయి చేస్తారట. గౌరీదేవి పోయి ఎందుకు చేస్తారంటే పాల సముద్రాన్ని చిలికితే అందులో విషం పుట్టింది. పుడితే ఎవరు రక్షించాలి? అందుకని భోళాశంకరుడు వంకాయ వంటి కూరయు పంకజముకి సీత వంటి భామామణియున్ శంకరుని వంటి దైవము పంకజముకి సీత వంటి భామామణియుని అంటాడు. కాబట్టి పిలిస్తే ఏదడిగితే అది ఇచ్చినటువంటి వాడు శివుడు. కాబట్టి భార్యను కూడా నీ భార్య అందంగా ఉన్నది నీకెందుకు విషయం తాగమంటున్నారు పివన్నా అని. ఎందుకంటే ఏమన్నా అయితే మళ్ళీ నువ్వే బాధపడేది అని అడిగి చూస్తే అప్పుడు అమ్మవారు అందట మిరింగడిది గరళమని మృంగడు వాడు తనకు విభుండని మేలని ప్రజకున్ మింగుమనే సర్వమంగళ. మింగడిది విషం అని తెలుసు, మింగేవాడు భర్త అని తెలుసు. అయినా మింగడి మీకు ఏం కాదు పోనీ అని చెప్పింది. ఎందుకంటే మంగళ సూత్రం ఎంత మది నమ్మినదో నా మాంగళ్యం గట్టిదయ్యా నీకేం కాదన్నది. అంటే మగవాడి ప్రాణము ఆయుష్ అంతా ఆడదాని మెళ్ళలో ఉండే మంగళసూత్రంలో ఉంటుంది. అది గట్టిగా ఉంటే వాడు గట్టిగా ఉంటాడు కదా. అందుకోసమని మంగళసూత్రంలోనే మగవాడి ప్రాణం, మాయల పక్కీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు ఆడదాని మంగళసూత్రంలో మగవాడి ఆయుష్ ప్రాణం అంతా ఉంటది. కాబట్టి అమ్మవారిని ప్రార్థిస్తారు మంగళసూత్రానికి. మంగళసూత్రానికి లోక రక్షణ హేతునా కంటే బద్నామి శుభగే సంజీవ శరదాన్స్యత. గోవిందా గోవిందా శాంతిరస్తో పుష్టిరస్తో దుష్టిరస్తో వృద్ధిరస్తో అవిక్రమస్తు ఆలయ అభివృద్ధిరస్తు ఐలాపురం గ్రామ అభివృద్ధిరస్తు యజ్ఞావైకామ సమృద్ధ్యత.